నా పేరు సీతామహాలక్ష్మి. అందరూ సీతాలు అంటారండి. మన చుట్టూ జరిగే చిత్ర విచిత్రాలన్నీ కొంచెం ఎటకారం జోడించి మీకు చూపెట్టేదే ఈ సీతాలు చిత్రాలు. హాయ్, నేనండి సీతాలనండి. వార్తలు చెప్పడానికి వచ్చానండి. ఏటి అట్టా చూస్తున్నారు? నా యాస నా వేషం చూసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. నేను తూగో జిల్లా ఆడపడుచునని. అట్టగని తూగో జిల్లా వార్తలు ఒకటే కాదండో, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న చిత్ర విచిత్రాలన్నీ వివరంగా చెప్తాను. కాకపోతే పోతంటే ఎటకారం కూడా కనిపిస్తుంది, ఏమనుకోమాకండి. ఇక వార్తల్లోకి వెళ్తే అయిపోబోయ్ ఫస్ట్ మా పవనన్న వార్త ఉండేది బాగా చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే, మా పవనన్న అయ్యో రామా, మా పవనన్న అంటే మా చుట్టాలనుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడుతున్నాను. నేను అభిమానంతో పవన్ అన్న అంటానులేండి. ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాడు కదా, మరి అప్పుడు ఎన్నికల ముందు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడన్నమాట. దీని గురించి మా రాజుగారిని అడిగితే ఇంకా వివరంగా చెప్తారు. ఓ బాల ఆయనతో మాట్లాడదామే. రాజుగారు ఏం చేస్తున్నారో ఏటో. రాజుగారు. సీతాలు, నువ్వేటే ఏంటి అట్టా సిక్కిపోయినావు? సిక్కిపోయానా? పొద్దునే కదా మా మామేమో రోజు రోజుకి గుమ్మడికాయలు ఊరిపోతున్నా పెట్టే అన్నాడు. రాజుగారు, మీరు కళ్ళద్దాలు పెట్టుకోలేదేమోనండి, అందుకే మీకు అట్ట కనిపిస్తున్నాను. ఉండైతే అవునే సీతాలు, నువ్వు చెప్పింది నిజమే. ఇందాక మళ్ళీ తెగలా కనపడ్డావు. మరి ఇప్పుడు అట్టా కనిపిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ మనసులో ఎట్టేసుకో. అదే నిజమే. రాజుగారు, నా సంగతి అట్ట ఉంచండి గాని, పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ సారు అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడంట కదా. అబ్బో, ఏటే తెగ మురిసిపోతున్నావు. ఇల్లు అనగానే పండగ వచ్చినట్టు కాదు, మాట అనగానే పని అయిపోయినట్టు కాదు. మీ పవన్ అన్న ఇలాంటి చాలా చెప్పాడు, ఒకటనే చేశాడా? ఈయనటి ఎడ్డు వెంట తిడ్డం అంటున్నాడు. రాజుగారు, మా పవన్ అన్న మాట అంటే మాటే, చెప్పాడంటే చేసి చూపిస్తాడు. ఆహా, అట్టాగా. ఏది మర్చిపోరని చెప్పు. చెప్తాను. ఎవ్వరూ ఎప్పుడూ పట్టించుకొని మారుమూల పల్లెల్లో కూడా రోడ్లు వేయించాడు మా పవన్ అన్న. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొదలెడుతున్నారు. అంతేనా, మన సీఎం గారు ఏపీకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారంట. మీ పవన్ అని చెప్పి అన్ని చేయడానికి 5 ఏళ్ళు సరిపోతాయా, లేక ఇంకో 10 ఏళ్ళు కావాలా? అంత ఎటకారం వద్దండి రాజుగారు, నెమ్మదిగా అన్నీ అవుతాయి. అయినా జగన్ హయాంలో 5 ఏళ్లు ఏపీ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మళ్ళీ మొదటి నుంచి ఖజానా నింపుకుంటా రావాలి. ఆ మాత్రం టైం పడుతుందండి. అయితే ఇప్పుడు ఏమంటావు సీతాలు? పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటరంటావా? పాలో నీళ్ళు ఏదో ఒకటి తాగను గాని మా పవనన్న జోలికి మాత్రం రాకండి. బాగానే ఉందమ్మా సీతాలు. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి వాళ్ళు నవ్వినందుకు నొప్పి వచ్చిందంట. అట్లా ఉంది నీ వ్యవహారం. మీ పవన్ అన్న డిప్యూటీ సీఎం అయ్యాక చెప్తానని ఒక్క పథకం కూడా ఇప్పటికి ఇవ్వలేదు. అప్పుడు రాని బాధ ఇప్పుడు వచ్చేసిందా? మీరు అన్నది ఎట్టా ఉందంటే, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుంది. అయినా పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలని మంచి చేసే మా పవన్ అన్ననే మాట్లాడుతున్నారు. సీతాలు, ఇవన్నీ కాదు, మీ పవన్ అన్న అభివృద్ధి చేస్తానన్నాడు అంతే, ఇంకా చేయలేదు. చేసినాక మాట్లాడు. సర్లేండి, అప్పుడే మాట్లాడదాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్రాన్ని కాలు రాస్తున్నారంటూ మండిపడింది. అది బాగా జరిగింది. ఎవరు రాశారో ఆ వార్త? నువ్వెవరు అనుకుంటున్నావో అనే రాశారు. అనుకున్నాను, ఎంతుంటే అంత రాత్తారాళ్ళు. ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఉన్నది ఉన్నట్టు రాస్తే అట్ట ఉడుకుంటావు ఎందుకు సీతాలు? అంటే వాళ్ళు రాసిందంతా నిజమేనా రాజుగారు? మనిషికి మాట్లాడే స్వాతంత్రం లేదా? మీకు ఎంగంగా మాట్లాడితే కేసులు ఎట్టేస్తారా? మీకు ఎదురుగా పోస్ట్ పెడితే జైలు ఎట్టేస్తారా? ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ న్యాయం? అట్టాగా? ఏ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వాళ్ళపై కేసులు ఎట్లేదా? అధికారం చేతిలో ఉంది కదా అని విరవేగలేదా? ఆయన చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు కదండి రాజుగారు. అది పామో తాడో తెలియకుండానే పెద్ద కర్రతో కొట్టేస్తారా? పోలీసులు బాగానే ఆడిస్తున్నారు కదా. పోలీసులు మేము ఆడించడం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే. అయినా నోరుంది కదా అని ఏది పడితే అది వాగడం ఎందుకు? ఇప్పుడు ఈ కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మీకు తెలిసే ఉంటది సామెత. అబ్బే, చట్టమేమి మీ చుట్టం కాదమ్మా సీతాలు. అక్కడికి మీ వాళ్ళు ఎవరిని ఏమీ అనలన్నట్లు నువ్వు నీతి వాక్యాలు చెప్పకమ్మా సీతాలు. అబ్బా, ఇట్లా కాదు, ఏదో ఒకటి చేసి అతనిది తప్పని ఒప్పించాలి. నీతంటే గుర్తుకొచ్చింది రాజుగారు.
అసలు ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచించాలి గాని ఒకళ్ళపై ఒకళ్ళు కేసులు ఎట్టుకుంటూ కాలం గడిపెత్తనారేటి. అది ఇప్పుడు కరెక్ట్ గా దారిలోకి వచ్చాం. ఇప్పుడు ఇంకా కరెక్ట్ గా మాట్లాడతాను ఏనండి. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని హద్దు మీరిపోయి ఇంట్లో ఆడాలని బూతులు తిట్టారని ఇదంతా చేస్తున్నారని అనుకుందాం. అనుకోవడం ఏంటి, ఇదే నిజం కాదా? అయితే ఒప్పుకున్నట్టేనా? అది ఇప్పుడు దాకా కరెక్ట్ గా మాట్లాడుతుంది అనుకుంటే నన్ను ఎత్తి పెట్టేస్తుంది. సీతాలు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మరే మా బాగా అర్థమవుతుందండి. మీరేమో తప్పుడు కేసులు ఎట్టి పెద్ద ఆయన్నే జైల్లో ఎట్టేస్తారు, మేము ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నా నొప్పి వచ్చేస్తుంది. దెబ్బకు దెబ్బ ఎట్టాగుంది. అందుకే హైకోర్టు మొట్టుకెళ్ళేసింది. ఏదైనా శృతి మించితే ఎట్టాగే ఉంటది. మరి అట్టాగాని బూతులు మాట్లాడేసే వాళ్ళని నేను వెనకేసుకు రావట్లేదు. దేనికైనా పద్ధతి సీతాలు. ఏదో హత్యలు దోపిడీలు చేసిన వాళ్ళు పట్టుకున్నట్లు అంత హడావుడు ఎందుకు, ఇంత ఆర్భాటం ఎందుకు? మీరు చెప్పింది నిజమే అనిపిస్తుందండి. అయినా వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో మనం ఎందుకండి కొట్టుకోవడం? అమ్మ తల్లి, నువ్వు చెప్పిందేటో నీ వివరమేటో నాకేం అర్థం కావట్లేదు. పెద్ద తలతక్క దానిలో ఉన్నావు. అట్ట కాదు రాజుగారు, నాకు కూడా కొంచెం బుర్ర ఉంది. ప్రజలు బాగుండాలి అంటే పాలన బాగుండాలి. ఉన్న 5 ఏళ్ళు ఈ కేసులని కోర్టులని కాలం గడిపెత్తే అభివృద్ధి సంక్షేమం ఎట్టా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అదే దిగులుగా ఉంది. అరే టీవీలో ఛానల్ మార్చినంత ఈజీగా మాట మార్చేసావు కదా సీతాలు. అట్ట కాదు రాజుగారు, మనకి గొడవలు ఎందుకు అంటున్నాను అంతే. ఏంటే సీతాలు అలా దిగ్గాలుగా కూర్చున్నావు? అమ్మో, ఇప్పుడు కానీ ఈయనకి ఈ విషయం చెప్తే నన్ను మూసెత్తాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. ఏం లేదండి, దగ్గొస్తుందని కరెక్ట్ నోట్లో ఎట్టుకున్నాను. గా బుక్కుని మింగేశాను. మింగుడు పడ్డం లేదు. మా ఇద్దరు కరెక్ట్. మింగుడు పడంది కరెక్టే కాదులే. మీ పవనన్న మాటలని నాకు అర్థమైంది. ఇంకో 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎం ఉంటారని మీ పవన మాట్లాడాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మీ పవనన్న ఇంకో 10 ఏళ్ల పాటు సీఎం కానట్టేగా. పాపం మీ పవనన్న సీఎం అవుతాడని ఆశెట్టుకున్నావు కదా. నిన్ను చూస్తే జాలేస్తుంది సీతాలు. అబ్బా కనిపెట్టేశాడు. అయినా తగ్గేదేలే, ఏదో ఒకలాగా బుకాయించాలి. మింగుడు పడకపోవడానికి మా పవనన్న మాట్లాడిన దాంట్లో తప్పేటి లేదు. తర్వాత తరాల వాళ్ళు బాగుండాలని ఆయన తప్పు కొట్టినాడు అంతే. నువ్వు బొకాయించిన చాలే కానీ సీతాలు, మీ పవనన్న 10 ఏళ్ల పాటు సీఎం కాకపోతే నీకు బాధగా లేదా చెప్పు? బాధ ఎందుకు ఉండదండి, ఉంటది. కానీ మా పవనన్న ఏం చేసినా ప్రజల మంచి కోసమే అయి ఉంటది. ఆయన అనుకుంటే సినిమాలు చేసి 1000 కోట్లు సంపాదించొచ్చు. కానీ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటి ఆయన చెప్పాడంటే ఎంతో ఆలోచించి చెప్తాడు కదా. ఏం జరిగినా చూడటం తప్ప మనం ఏంటి చేస్తాం చెప్పండి? బాబోయ్, నీ అభిమానం చల్లకుండా ఇక నేను వినలేనమ్మా. నువ్వు ఎంతసేపు బాధపడు, నేను వెళ్ళొస్తా. ఏటీనా అట్ట వెళ్ళిపోతున్నాడు. ఇక నేను ఉండేసేస్తాను. ఇంకా నేను కూడా వెళ్ళొస్తాను. అవును, మీకు ముగింపు చెప్పాలి కదా. ఇయ్యండి ఇవాళకి సీతాల చిత్రాలు వార్తలు. ఇంకొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా నేను కూడా వెళ్ళొస్తానండి. ఉంటానండి మరి. హాయ్, నమస్కారం అండి.